హలో గైస్, వెల్కమ్ టు పక్కా తెలుగు. టాలీవుడ్ ఇండస్ట్రీ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్లోనే ప్రెజెంట్ బాలీవుడ్ని కూడా బీట్ చేసి నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఇండస్ట్రీ. ప్రెజెంట్ మన టాలీవుడ్ ఈ స్టేజ్లో ఉండటానికి రీజన్ మన హీరోస్ పాన్ ఇండియా మూవీస్ తీయటం. కొన్నిసార్లు అయితే హనుమాన్ లాంటి చిన్న మూవీస్ కూడా అతి తక్కువ బడ్జెట్తో వచ్చి ఇండియా మొత్తాన్నే షేక్ చేశాయి. ప్రతి ఇండస్ట్రీలో కూడా హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి సాధారణం. కొన్ని సినిమాలు అయితే ప్రొడ్యూసర్స్కి 100 కోట్లలో లాభాలు తీసుకొస్తే కొన్ని సినిమాలు మాత్రం 100 కోట్ల నష్టాలు కూడా తీసుకొచ్చాయి. అయితే ఈ వీడియోలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీగా నష్టాలు తెచ్చిన టాప్ 10 మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అయితే ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రభాస్ గారి రాధేశ్యామ్ మూవీ. బాహుబలి 2 లాంటి పాన్ ఇండియా మూవీస్ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సాహో ఫిల్మ్ తెలుగులో అంతగా ఆడకపోయినా హిందీలో మాత్రం సూపర్ హిట్ అయింది. దానితో రాధేశ్యామ్ మూవీ మీద అంచనాలు పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయాయి. రాధాకృష్ణ డైరెక్షన్లో మార్చి 11, 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు 300 కోట్ల బడ్జెట్తో వరల్డ్ వైడ్గా 210 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ కేవలం 83 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి ఏకంగా 120 కోట్ల లాస్లతో టాలీవుడ్లోనే నెంబర్ 1 ఫ్లాప్ మూవీగా నిలిచింది. నెంబర్ 2 ఆచార్య. సాధారణంగా కొరటాల శివ మూవీ అంటే మినిమం గ్యారంటీ ఉన్న మూవీ. ఈయన డైరెక్షన్లో వచ్చిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను మూవీస్ రికార్డ్స్ని క్రియేట్ చేశాయి. దానితో పాటు చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ గారి మల్టీ స్టారర్ మూవీ కావడంతో ఆడియన్స్లో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాయి. దానితో ఈ మూవీ వరల్డ్ వైడ్గా 130 కోట్ల బిజినెస్ జరుపుకొని ఫైనల్ రన్లో 48.36 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి 84 కోట్ల లాసెస్తో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 3 లైగర్. ఈ మూవీ రిలీజ్కి ముందు విజయ్ దేవరకొండ స్పీచ్ చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అయితే ఈ మూవీ రిలీజ్కి ముందు వరల్డ్ వైడ్గా 90 కోట్ల వరకు బిజినెస్ని జరుపుకొని ఫైనల్ రన్లో 28.2 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి 67.8 కోట్ల లాసెస్తో డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 4 అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పవన్ కళ్యాణ్ కెరీర్లో వస్తున్న 3వ మూవీ. అంతకుముందు వచ్చిన జల్సా సూపర్ హిట్, అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్. దానితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దీనితో ఈ మూవీ 125 కోట్ల వరకు బిజినెస్ని జరుపుకుంది. కానీ మూవీ రిలీజ్ అయిన బెనిఫిట్ షోస్ నుండే డిజాస్టర్ టాక్ రావడంతో ఫైనల్ రన్లో 58 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి 67 కోట్ల లాసెస్తో పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 5 స్పైడర్. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ ఫిల్మ్ ఫస్ట్ ట్రైలర్ నుండే ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసింది. అయితే ఈ మూవీకి 124 కోట్ల బిజినెస్ జరిగితే ఫైనల్ రన్లో 63.8 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 6 సాహో. బాహుబలి 2 లాంటి ఎపిక్ ఇండస్ట్రీ హిట్ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన మూవీ కావడంతో టాలీవుడ్ ఆడియన్స్తో పాటు ఇండియాలో ఉన్న ప్రతి ఆడియన్స్ వెయిట్ చేశారు ఈ మూవీ కోసం. 325 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 270 కోట్ల వరకు బిజినెస్ని జరుపుకుని ఓవరాల్గా 219 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి 52 కోట్ల లాసెస్తో ఎండ్ అయింది. నెంబర్ 7 బోలా శంకర్. ఈ మూవీకి డైరెక్టర్ మోహన్ రమేష్ కావడంతో అస్సలు కనీసం ఫ్యాన్స్ కూడా ఈ మూవీ మీద అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. కానీ చిరంజీవి గారు హీరో కావడంతో 80 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ ఫైనల్ రన్లో కేవలం 29 కోట్ల వరకు మాత్రమే షేర్ని రాబట్టి 51 కోట్ల లాసెస్తో అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 8 ఎన్టీఆర్ కథానాయకుడు. 2019 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ ఫిలిం అసలు చాలామంది ఫ్యాన్స్కి కూడా బాలయ్య కెరీర్లో ఈ సినిమా ఒకటి ఉందని తెలియదు. అయితే ఈ మూవీకి 71 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కానీ ఫైనల్ రన్లో జస్ట్ 20 లక్షల షేర్ని కలెక్ట్ చేసి 50 కోట్ల లాసెస్తో అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 9 ఆదుపురిస్. ఓం రావత్ డైరెక్షన్లో 500 కోట్లకి పైగా బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ 242 కోట్ల వరకు బిజినెస్ని జరుపుకుని వరల్డ్ వైడ్గా 197 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి 45 కోట్ల లాసెస్తో అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 10 సైరా నరసింహారెడ్డి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి ఎక్స్పెక్టేషన్తో 187.2 కోట్ల బిజినెస్ జరుపుకొని తెలుగు స్టేట్స్లో మంచి హిట్గా నిలిచింది. కానీ వేరే స్టేట్స్లో లాసెస్ రావడం వల్ల ఓవరాల్గా 43 కోట్ల లాసెస్తో ఫ్లాప్గా నిలిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.